బాగున్నారా అక్క? బాగున్నాను. నెక్లెస్ కొత్తదా? ఇదా? ఇది ఇంకా చిన్న నెక్లెస్. ఇంకా పెద్ద పెద్ద నెక్లెస్లు బ్యాంక్ లో ఉంచేసాను సేఫ్టీ కాదని. బాగా ఒక్కపోస్తున్నట్టుంది. ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నారు, 2-3 ఎక్స్ట్రా ఏసీలు ఫ్యాన్లు పెట్టించాలని తెలీదు ఏమో. అందులో ఈ పట్టు చీరలతోటి అసలు చాలా కష్టంగా ఉంది. పెళ్లి కూతురు గదిలో ఏసీ ఉందంట, పద అక్కడికి వెళ్దాం. అవునా? పదండి అయితే. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం ఊపిరాడుతుంది. ఏంటమ్మా విశేషాలు? ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. మేకప్ ఎక్కడ చేయించానా? సెట్ అయినట్లేదు. అయ్యో, నాకు చెప్పాల్సింది కదరా. నా బెస్ట్ ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్టు. కాకపోతే 1 lakh అది ఛార్జ్ చేస్తుంది అనుకో. శారీ కూడా మరీ హెవీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ లో లైట్ వెయిట్ శారీస్ వచ్చేస్తున్నాయి కదరా. పెళ్లి కొడుకుది అమెరికా అంట కదా? ఏం అమెరికాలే అక్క. ఈ మధ్య ప్రతి ఓళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. మరి అక్కడికి వెళ్ళి ఇంటి పనే చేస్తారు, పెంట పనే చేస్తారు. ఎవరికి తెలియదు. లేదు, వాళ్ళకి ఒక ఇల్లు కారు కూడా ఉందంట. ఇల్లు కారుదేముంది అక్క, అక్కడ పానీపూరి అమ్ముకునే వాడికి కూడా ఇల్లులు ఉంటాయంట కదా. మొన్న మా ఫ్రెండ్ చెప్తుంది, వాళ్ళ ఇంటికి 3 నెలలకోసారి ఒక పనోళ్ళు వస్తారులే, వాళ్ళ ఇల్లు దీళ్ళ కంటే పెద్ద ఇల్లు అంట. ఆ పిన్ని గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? మోకాళ్ళ నొప్పులే తగ్గాయా? కులాసానే. అబ్బాయిని చూసారా? కలర్ తక్కువ ఉన్నట్టున్నాడు. మనం మా వదినాల అబ్బాయికి అడిగాము. అడిగితేనేమో పల్లెటూరు మేము చేసుకోమని చెప్పారు వీళ్ళు. వాడికి ఏం తక్కువ, 150 ఎకరాలు మాగాని ఒక 5 చేపల చెరువులు ఉన్నాయి. ఏంటో ఈ కాలం పిల్లలు. అత్తయ్య గారు చూసారా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారో, చూడముచ్చటగా ఉన్నారు. పెళ్లి కొడుకు చూసారా? భలే నిగనిగలాడిపోతున్నాడు.